అందరికీ నమస్కారం. ఇందాక కాసిం సారు మన అన్న సంగిశెట్టి అన్న మాట్లాడుతూ ఇంకా డోకా లేదు, బోళ్ళంత విమర్శ వస్తుంది, ఇక మనం భవిష్యత్తులో విమర్శకులు కూడా తెలంగాణ ప్రాంతం నుంచి తెలుగు నుంచి బోళ్ళంతమంది వస్తున్నారు, అది కూడా విమర్శ అంటే ఇలా రాయాలి అనేటువంటి ఒక సెటప్ నుంచి పక్కకు పోయి ఇలా కూడా రాయొచ్చు అనే పద్ధతిలో విమర్శ ఉండొచ్చు అనే తీరులో ఈ పుస్తకాలు వచ్చాయని ఒక భరోసానిచ్చారు. ఒక 14 ఏళ్ల క్రితం కవి సంగమం ఏర్పడిన తర్వాత 2025 వరకు చూస్తే సంవత్సరానికి 365 రోజులు, 14 సంవత్సరాలు, ప్రతిరోజు ఒక శీర్షిక ఉంటుంది. ఇందాక లెక్కలేసి కొద్దిగా మ్యాథ్స్లో పూరు లెక్కలేస్తున్నాను ఎన్ని వ్యాసాలు వచ్చి ఉంటాయి అంటే సుమారు 7,000 దాకా వ్యాసాలు కవిత్వం గురించే వచ్చిన వ్యాసాలు ఉన్నాయి. మేము చదువుకున్నప్పుడు కవిత్వం గురించి పోలిక అంటే ఏమిటి, సిమిలి అంటే ఏమిటి, లేదా పదబంధం అంటే ఏంటి ఇటువంటివి తెలుసుకుందామని పుస్తకాల గురించి వెతుక్కుంటే ఆ చేరా గారు ఎప్పుడో ఆంధ్రజ్యోతిలో రాసేవాడు, లేదా వేగుంట మోహన్ ప్రసాద్ గారు ఎక్కడో కొన్నిట్లో రాసేవాడు. ఆ తర్వాత సీతారాం రాసిన అదే పుటలో అక్కడక్కడ ఉన్నాయి. ఇదంతా కలగలిసి కవిత్వం గురించే మాట్లాడిన పుస్తకాలే ఉన్నాయి. ఈ 13 ఏళ్ల కాలంలో చాలామంది అనుకుంటారు ఫేస్బుక్ కదా అని. కొంతమంది నా మిత్రులు నందకిషోర్ వీళ్ళంతా మొదటి రోజుల్లో కవి సంఘం గురించి మొత్తం ఒక టీం లాగా పనిచేశాం. ఆ రోజుల్లో ఒక 5-6 ఏళ్ల తర్వాత వెబ్సైట్ అంటే వెబ్సైట్ పెట్టడం బాగుంటుంది, సంపాదకుడు అంటే బాగుంటుంది. మా నరేష్ కుమార్ సూఫ్ ఎక్కడ ఉంటాడు, ఆయనైతే రారా బాయ్ నువ్వు ఇక్కడే ఉండు, ఇక్కడే తిను, మనం చేద్దామని అనుకునేవాళ్ళం. ఈ వెబ్సైట్లు కానీ ఇంకేదో టిక్కు కొట్టి మళ్ళీ ఇంకెక్కడ దాకా వెళ్ళి ఆ వెబ్సైట్లో రాసి మళ్ళీ దాన్ని తీసుకొచ్చి మళ్ళీ ఫేస్బుక్లో పెట్టి నాది అక్కడ వచ్చింది మీరు చదవండి అని ఇక్కడ లింకులు పెట్టడం కంటే నీ ఇంట్లోనే నీ వాకిట్లనే నువ్వు గట్ల పోతే అట్లా కనపడేటట్టుగా ఉండే ఫేస్బుక్కే నయమని, ఆ ఫేస్బుక్లోనే బస్సులో ప్రయాణిస్తున్న పిల్లాడు, ఇంట్లో కూర్చున్న ఒక గృహిణి, ఎక్కడో మెకానిక్ షెడ్లో పనిచేస్తున్నటువంటి ఒక బాబు, వీళ్ళందరూ కూడా అలా తీసి అలా ఫేస్బుక్ను చూసుకునే రోజులు. స్కూళ్ళల్లో పిల్లలు కూడా అదే పని చేస్తున్నారు. ఎక్కడికి పోయినా సెల్ ఫోను. నాకైతే ఈ మధ్య ఒక 4 గంటలు నా ఫోన్ కనపడలేదు, ఎక్కడ పెట్టానో తెలియదు, సైలెంట్ మోడ్లోకి వెళ్ళింది. నా 63 ఏళ్ల జీవితంలో అంత టెన్షన్ పడ్డది, ఫోన్ దొరకకపోతే అంత టెన్షన్ పడ్డా. మిగతా వాటికి డబ్బులు కనపడకపోయిన పడలే. అంత అలవాటైన ప్రపంచంలో ఈ బంగారు తండ్రులు, ఇలా కాశీమన్నతో చెప్తున్నా, ఈ బంగారు తండ్రులు అసలు మెరికల్ లాంటి పిల్లలు. వీళ్ళని కరెక్ట్గా మనుషులు దొరికితే పక్కన వాళ్ళు అలసిపోకుండా కష్టం, ఎక్కడైనా దుఃఖం వస్తే కన్నీళ్ళు వస్తే మేము ఉన్నామని భరోసా ఇవ్వగలిగితే ఇంత బంగారు తండ్రులు ప్రపంచంలో మనం ఫలానా వాడిలాగా ఉండని ఫలానా వాడి కొటేషన్ చెప్తాం కదా, అక్కడ దాకా వెళ్ళక్కర్లేదు. వీళ్ళంతా ప్రతి ఒక్కరూ రాసే అక్షరము ఒక కొటేషన్గా ఉండేటువంటి పద్ధతిలో ఉన్న సాహిత్యం ఉంది, కవిత్వం ఉంది. అటువంటి వాళ్ళందరినీ ఒక దగ్గరికి చేర్చి కవిత్వానికి సంబంధించిన సరంజామాని ఎప్పటికప్పుడు నీ కళ్ళ ముందే ఉండేటట్టు చేస్తే, నువ్వు నేను కాలం రాస్తున్నాను, నువ్వు లైక్ కొట్టలేదు, నేను కాలం రాస్తున్నాను, నువ్వు కామెంట్ పెట్టలేదు, నువ్వు దాన్ని షేర్ చేయలేదు, ఏమి అప్పుడప్పుడు అనుకుంటాం కానీ అవి కూడా అక్కర్లేదు. అది రెడీమేడ్గా మన ఇంట్లో మన డైనింగ్ టేబుల్ మీద కొనుక్కొచ్చి పెట్టుకున్నటువంటి అరటికాయలు ఎట్లయితే ఉంటాయో తేగానే గబగబ తినం. అది ఎప్పుడైనా అటు ఇటు పోతుంటే మధ్యలో ఒకటి తీసుకొని తింటాం, ఇంకెవరైనా వస్తే అది ఇస్తాం. అట్లా రెడీమేడ్గా నీ కళ్ళ ముందు ఎక్కడో ఉంటుంది అది ఫేస్బుక్లో.
ఎప్పుడో నువ్వు చదువురా 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 అంటే చదివేది కాదు ఇది. వాడికి చదవాలని అనిపించిన టైం ఒకటి ఉంటుంది, బస్సులో పోతుంటాడు, లేకపోతే ఎవరినో పిలుస్తాడు ఇంటికి, వాళ్ళు రారు, లేటుగా వస్తారు, ఇంకా రారు. అప్పుడు ఏం చేస్తాడు, ఇది తీస్తాడు, తీసి దాన్ని చదువుకుంటాడు. సో రెడీమేడ్గా నీకు ముందు కవిత్వంకు సంబంధించిన విషయాలు కానీ, కథకు సంబంధించిన విషయాలు కానీ, నవలలకు సంబంధించిన విషయాలు కానీ, లేకపోతే విరహం గురించి కానీ, దుఃఖం గురించి కానీ, సంతోషం గురించి కానీ, బాధ గురించి కానీ, లేకపోతే సామాజిక విషయాల గురించి నువ్వు మెటీరియల్ ఆడబెట్టు. ఆ మెటీరియల్ ఎక్కడో ఒక దగ్గర చదువుకుంటాడు. ఆ మెటీరియల్ని తగుళ్ళ గోపాల్, లాగిళ్ళ రమేష్ తమ కాలంలో ఉన్న తమ మిత్రుల మధ్యన ఎవరెవరు రాస్తున్నారు, ఎట్లా రాస్తున్నారు, ఎందుకు రాస్తున్నారు, వాళ్ళు రాయగలిగిన వాళ్ళేనా కాదా తమకు దొరికింది. నేను తగుళ్ళ గోపాల్ కంటే నాగిళ్ళ రమేష్ రాస్తున్నప్పుడు ఎక్కువ వాడు కుదురుగా ఉండడు, ఎటో పోతాడు, ఎటో చేస్తాడు, ఫోన్ పగిలిపోయిందంటాడు, ఇంట్లో ఇబ్బంది అంటాడు, అదంటాడు, ఇదంటాడు. అందుకోసం మీరు పుస్తకాల సైజులు చూడండి, ఒకేసారి మొదలుపెట్టారు, ఒకేసారి ముగించారు. ఇదేమో పెద్ద పుస్తకం అయింది, లావు పుస్తకం అయింది, చిన్న పుస్తకం అయింది. నానా ఏందిరా నాన్న నాగేంటంటే, ఇప్పుడు కాదులే నాన్న, నేను ఇప్పుడు ఇక వరంగల్ పోతున్నా, మళ్ళీ హన్మకొండకు వచ్చినా, హన్మకొండకు వచ్చి ఊరికి పోయినా, స్కూల్కి పోయినా చెప్పి. కానీ ఏది రాసినా చదివి రాసినరు, ఏది మాట్లాడినా పలవరించి రాసినరు, ఏది చేసినా కవిత్వం మనుషులు, ఇందాక ఎవరు అన్నారు మనుషుల్ని కలుపుతుందని. ఎంతమంది మనుషులు కాసిం సార్, ఎంతమంది ఎంత కనెక్టెడ్ అయ్యారంటే వీళ్ళంతా. ఆమరగల్లు పక్కన కలకొండలో తగుళ్ళ గోపాలు ఆ రోజు దుఃఖపడుతున్నాడు సార్, ఎందుకో దుఃఖంలో ఉన్నాడు. అది తెలుసుకున్న నాగిళ్ళ రమేష్ ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ వేసుకొని రాత్రికి రాత్రి వాడింటికి పోయాడు. కవిత్వం ఇంతకంటే ఒక మనిషి దుఃఖాన్ని ఆర్పడం కోసం, తీర్పడం కోసం ఆ మనుషుల్ని ఇచ్చింది కదా. ఎక్కడో ఎవరికో పెళ్ళైతుంది, మా పేర్ల రాము ఫ్రెండ్ ఎవరో ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నాడు ఖమ్మం పక్కన. ఆ రోజున ఏమవుతుందో, ఏం జరుగుద్దో, ఎవరైనా వాళ్ళకొచ్చి ఇబ్బంది పెడతారేమోనని ఇక్కడ నుంచి ఆ రాత్రికి రాత్రి వాళ్ళు బయలుదేరి 1ంటికి 2ంటికి బస్సు ఎక్కిపోయి తెల్లారగట్ల పెళ్లి దగ్గరికి పోయినరు. కవిత్వము మనుషుల్ని కలిపిందా లేదా? వాడికి వచ్చే కష్టాన్ని మేము వేరే కవులం మేము కవిత్వమే రాయము, ఇది కూడా చేస్తామని దగ్గర అంటే అలాయి బలాయి చేసింది, దగ్గరికి చేసింది. ఎవరికైనా కాసిం సార్ సంగీసెట్ అన్న మన దగ్గర డబ్బులు ఉండకపోయాయి కదా, ఇట్లా అనుకునేటోళ్ళం, ఇట్లా అనుకున్నాం. మా శిలాలతో నాకు టీపీటీలో దొరికిన తర్వాత 50 రూపాయలు 100 రూపాయలు అప్పు పెట్టేది. ఆ దశ వరకు కష్టం. ఇవాళ అందరి మధ్యన ఒక బంధము, ఆత్మీయత, ప్రేమ కవిత్వం ద్వారా వచ్చింది. ఈ శీర్షికలు వాళ్ళ గురించి మాట్లాడితే ఇందాక మల్లెగౌడ ప్రసాద్ చెప్తున్నాడు, నా గురించి రాయవని చాలామంది ఇబ్బంది పెట్టినరు. నాగిళ్ళని నా గురించి రాయవు, నువ్వేంది, నువ్వు పెద్ద కవి అనుకుంటున్నావా, చిన్న కవి అని వీళ్ళని అన్నవాళ్ళు కూడా ఉన్నారు. వీటన్నిటి మధ్యన కవిలేఖలు కానీ, కవిలేఖలు రాయడము, దానికి ఎంపల్లి, ధాన్యపు రాశి అని పేర్లు పెట్టుకోవడం, దిలీప్ అంతా ముద్దుగా మాట్లాడడం, ఇంకొద్దిసేపు అరగటం టైం ఇస్తే ఇంకా మాట్లాడేవాడు. మల్లెగూడ గంగాప్రసాద్ నా చెవు దగ్గరకు వచ్చి 10 నిమిషాలే మాట్లాడి దిగిపోతానన్నాడు. ఇట్లా ఒక ప్రేమమయమైన, ఒక ఆత్మీయమైన, ఇక్కడ చూడండి ఇంకా చాలా, ఇక్కడ చూస్తుంటే ఒక ముఖాలు కనపడుతున్నాయి. జబ్ వెంకటేశు, హరిశంకరు, మహేష్ వేల్పుల, ఉప్పుల లింగయ్య, అశోకు, సబావట్ హాతీరాము, పిల్లి బాలు, సందీప్ పొటార్కరి, మాలతి పల్ల, వీళ్ళందరూ మేము 12-13 ఏళ్ల నుంచి ప్రయాణం చేస్తుంటే కొత్తగా ఆ బిడారంలోకి, దాంట్లోకి వచ్చి చేరుతున్నారు. అట్లా ఇగో మా కువ్వారపు నాగరాజు సినిమాల వైపు పాటలు రాస్తున్నాడు. ఇట్లా అనేక మంది ప్రేమమయమైన ఒక కట్టడం కడితే ఆ కట్టడంలోకి వచ్చి చేరిన వాళ్ళు, దాంట్లో ధాన్యపు రాశి నాకు అంకితం ఇస్తానని అజిలాపురంలో ఉన్న ఫోటో ఒక బాబుతో మాట్లాడుతున్నాడు. వీళ్ళ అజిలాపురం స్కూల్లో పనిచేశాడు. అక్కడికి వెళ్ళిపోతే తనకు అభినందన జరిపినప్పుడు నేను కూడా వెళితే ఒక పిల్లగాడితో మాట్లాడుతుంటే ఇట్లా వంగి వాడితో మాట్లాడుతున్న ఫోటో చూపెట్టిండు. నాకు ఈ వాట్సాప్ ఉంది కదా, దానికి పంపించిండు. ఈ ఫోటో బాగుంది నాన్న
అన్నాడు. బాగుంది, నాకు కూడా నచ్చిందని నేను తీసుకొచ్చి ఫేస్బుక్లో పెట్టిన. రెండో రోజు ఆ ఫోటో బాగుంది కదా, అది పుస్తకంలో మొదటి పేజీలో ప్రింట్ చేసి అంకితం ఇద్దాం అనుకున్నాను అన్నాడు. అప్పటిదాకా అంకితాలు అంటే నాకు దగ్గరగా వచ్చిన వాళ్ళు, నన్ను తెలిసిన వాళ్ళు, మా శిలాలు తెలిసిన వాళ్ళు ఇంగితాలు అన్నప్పుడు కొద్దిగా ముందు బెట్టంటే వద్దనిపిస్తుంది. ఇంకెవరికని ఇవ్వచ్చు కదా, ఇట్లని కదా, కాదు అని పట్టుబట్టి ఈ అంకితం ఇవ్వడం అనేది నేను పడిన కష్టాలు, నేను చేసిన దుఃఖాలు, నేను తిన్న అన్నముద్దలు మళ్ళీ వెనక్కి ఇవ్వడం అనే ప్రాసెస్లో ఈ అంకితాలు తీసుకోవడము అనేది అనుకుంటున్నా. ఈ కవి సంగమము అదే అని అనుకుంటున్నా. తగుళ్ళ గోపాలు నరనరాన అండిపోయిన రాజవర్ధన్ రెడ్డి సారు, వాళ్ళన్న సర్పంచ్ సారు పటేలమ్మలాగా అతడి మనసులో నేను కూడా స్థానం సంపాదించుకొని అంకితం తీసుకున్నా. నాగిళ్ళ రమేష్ కానీ, తగుళ్ళ గోపాల్ కానీ, నరేష్ కుమార్ సూఫీ కానీ, ఇంకా పేర్లు చెప్పుకుంటే బోళ్ళంతమంది పేర్లు. వీళ్ళందరూ నా పిల్లలు, నా తమ్ముళ్ళు, నా ఇంటి బలగం అనుకొని ఆ ఇంటి బలగంలో వచ్చి అంకితం ఇచ్చిన పిల్లల్ని అభిమానిస్తూ ఆశీర్వదిస్తూ ఈ అంకితాన్ని స్వీకరిస్తూ జయహో జయహో కవిత్వం, జయహో కవి సంగమం. థ్యాంక్ యూ. ధన్యవాదాలు సార్.